ఎస్ఎస్డి అండ్ డిడి టోకన్స్ అప్డేట్ ఆన్ May 28, 2026. ఈ రోజు కూడా మిడ్ నైట్ 12:05 AM అయితే టోకన్ ఇష్యూ చేయడం స్టార్ట్ చేశారో 3+లోనే ఎస్ఎస్డి టోకన్స్ అయితే వదులుతారో. భూదేవి కాంప్లెక్స్, అలిపిరిమెట్ల దగ్గర తిరుపతి, విష్ణు నివాసం రైల్వే స్టేషన్ దగ్గర తిరుపతి, శ్రీనివాసం కాంప్లెక్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్ తిరుపతి. ఇంక డిడి టోకన్కి వచ్చేస్తే ఓన్లీ భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే ఇస్తారో. భూదేవి కాంప్లెక్స్లో ఎస్ఎస్డి టోకన్స్కి సపరేట్ క్యూ లైన్ ఉంటుంది, డీడీ టోకన్కే సపరేట్ క్యూ లైన్ ఉంటుంది. డీడీ టోకన్స్కి బస్ స్టాప్ ఉంది కదా అలిపిరి దగ్గర, ఆ బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. దాంట్లో ఏం కన్ఫ్యూజన్ పెట్టుకున్నదండ క్లియర్ బోర్డ్ అనేది ఇన్స్ట్రక్షన్స్ అనేది ఉంటావి. మనం ఈ టోకన్లు తీసుకునే దానికి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా క్యారీ చేయాలా. ఈ ఆధార్ కార్డ్ని మనము కౌంటర్లో సబ్మిట్ చేస్తే ఆధార్ కార్డ్ నెంబర్ని ఆ టోకన్ నెంబర్కి మ్యాచ్ చేసి మన ఫోటో అనేది తీసుకొని రెసిప్ట్ అనేది ఇస్తారు. ఆ రెసిప్ట్ అనేది ఈరోజు తీసుకుంటే నెక్స్ట్ డేకే దర్శనం అనేది ఉంటుంది, సేమ్ డే దర్శనం అనేది ఉండలేదు. మనకు ఆ రెసిప్ట్లోనే ఏ డేట్లో ఏ టైంలో మనం అనేది స్వామి దర్శనం చేసుకునేది క్లీన్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది. ఎంట్రీ పాయింట్ కూడాను అదే రెసిప్ట్లోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. క్యూ లైన్లకైతే 7 PM 8 PMకి అయితే జనాలు అనేది క్యూ లైన్కి అయితే స్టార్ట్ చేస్తూ ఉండారు. ఇంకొండపైన దర్శనంకి వచ్చేస్తే వితౌట్ ఎస్ఎస్టీ దగ్గర 15 to 18 అవర్స్ అనేది పడుతూ ఉంది. విత్ ఎస్ఎస్టీ 4 to 8 అవర్స్ అని చెప్తా ఉండారు. డీడీ టోకన్స్ కూడా అంతే. 300 రూపాయల టికెట్ అయితే 3 to 6 అవర్స్ అనేసి ఉండదు. మీలో ఎవరైనా వెంకటరమణ స్వామిని ఇప్పుడు దర్శనం చేసుకొని వచ్చింటే కమెంట్స్ చేయండి, మీకు ఎన్ని అవర్ల దర్శనం అనేది ఆయా అనేసి. ఇక్కడ వరకు ఈ వీడియో చూసినాక థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ.